అసలు బిగ్ బాస్ తెలుగులో అమ్మాయిలు విన్ అవరా? ఓన్లీ అబ్బాయిలే విన్ అవుతారా? కమీడియన్స్ కానీ ఎంటర్టైనర్స్ కానీ విన్ అవరా? ఓన్లీ సింపతి ఎవరైతే గెయిన్ చేస్తారో కండబలో ఉన్న వాళ్ళు విన్ అవుతారా? అవునని అనిపిస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అవినాష్, ప్రేరణ వీళ్ళిద్దరూ కూడా చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఎస్పెషల్లీ అవినాష్ తన యొక్క హిలేరియస్ కామెడీ టైమింగ్ తో ఒకనొక దశలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 వ్యూయర్షిప్ పెంచిన వ్యక్తి. అవినాష్ ఎంటర్టైన్మెంట్ నచ్చని వాళ్ళు, అవినాష్ కామెడీ టైమింగ్ నచ్చని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. అంత బాగా ఎంటర్టైన్ చేశాడు. సీజన్ 4 కంటే ఎక్కువ స్థాయిలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో అవినాష్ ప్రేక్షకులు ఎంటర్టైన్ చేశాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఫైనల్స్ కి ఫస్ట్ వెళ్ళింది అతనే, ఫినాలేలో ఫస్ట్ ఎలిమినేట్ అయింది అతనే. కానీ నిజం చెప్పాలి, అవినాష్ కి చాలా గొప్ప గౌరవమే దక్కిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉపేంద్ర లాంటి ఒక లెజెండ్ చేతుల మీదుగా అవినాష్ ఎలిమినేట్ అయ్యాడంటే అది చాలా నిజంగా తన లైఫ్ లాంగ్ చెరిష్ చేసుకునే మూమెంట్. ఉపేంద్ర వన్ ఆఫ్ ద గెస్ట్ గా వచ్చారు. ఉపేంద్ర చేతుల మీదుగా అవినాష్ ఎలిమినేషన్ జరిగింది. నిజంగా అది చాలా హ్యాపీనెస్ ఇచ్చింది యాజ్ అవినాష్ ఫ్యాన్ గా నాకు. అండ్ ప్రేరణ, నాగార్జున గారు అన్నట్టు నిజంగా ప్రేరణ అందరికీ ప్రేరణ, చాలా మందికి ఇన్స్పిరేషన్. ప్రేరణ నిజంగా నామినేషన్స్ లో మాట్లాడిన తీరు కావచ్చు, తన స్ట్రాంగ్ విల్ పవర్ కావచ్చు, టాస్క్ లో ఆడిన విధానం కావచ్చు, తన్ని తాను కొన్నిసార్లు డిఫెండ్ చేసుకున్న విధానం, ఎదుటి వారితో ఫైట్ చేసిన విధానం, అదంతా కూడా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అండ్ ఇంతమంది అబ్బాయిలు ఉండగా, కండబలం ఉన్న అబ్బాయిలు, బుద్ధిబలం ఉన్న అబ్బాయిలు అలానే చాలా మంది తనకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిలు, విష్ణుప్రియ, యష్మి లాంటి అమ్మాయిల మధ్య ప్రేరణ చాలా బాగా ఆడిందని చెప్పుకోవాలి. ఒక రకంగా మైండ్ గేమ్ ఆడింది, గ్రూప్ గేమ్ ఆడింది, అన్ని విధాలుగా తన స్ట్రాటజీ బాగా ప్లే చేసింది, ఫైనల్స్ దాకా చేరుకుంది. విష్ణుప్రియ లాంటి ఒక స్ట్రాంగ్ పిఆర్ ఉన్న అమ్మాయి, అలానే స్ట్రాంగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అమ్మాయి, స్ట్రాంగ్ ఓటింగ్ ఉన్న అమ్మాయి ఉన్నా కానీ ప్రేరణ ఫైనల్స్ కి దూసుకు వెళ్ళిందంటే నిజంగా అది తన ఆట తీరు వల్లే. కానీ వచ్చే సీజన్స్ లో అయినా దయచేసి ఎంటర్టైనర్స్ కానీ కమ్యూనియన్స్ కానీ వీళ్ళు విన్ అయితే బాగుంటుందని నాకు కోరుకుంటున్నాను. అలానే అమ్మాయిలు కూడా చాలా బాగా ఆడుతున్నారు, చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నారు అబ్బాయిలతో. కానీ అమ్మాయిలు ఎవరు విన్ అవ్వట్లేదు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కంప్లైంట్ గా మారింది బిగ్ బాస్ తెలుగు సీజన్ కి. వచ్చే సీజన్స్ లో అయినా అమ్మాయిలు విన్ అయితే చూడాలని చెప్పి నాకు కోరిక. అలానే ఈ బిగ్ బాస్ సీజన్ లో ఇప్పటిదాకా అమ్మాయిలు విన్ అవ్వకపోవడంపై, అలానే ఎంటర్టైనర్స్ విన్ అవ్వకపోవడంపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.